కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో సీనియర్ల ర్యాగింగ్కు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సలాం గుడ్ ఈవినింగ్ సలాం. ఇక కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులు కొట్టడంతో ఒక విద్యార్థిని మృతి చెందిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. ప్రస్తుతం కాకతీయ అయితే తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో గల కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి విషాద ఘటన ప్రస్తుతము తీవ్ర స్థాయిలో అంటే మొత్తం తీవ్ర స్థాయిలో పూర్తి చర్చకు దారి తీసింది. అయితే ప్రధానంగా ఉన్నత చదువుల నిమిత్తం వచ్చినటువంటి ఓ విద్యార్థిని సీనియర్ల వేధింపులు తట్టుకోలేక మృతి చెందినటువంటి ఘటన ప్రస్తుతం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా బనిగండ్లపాడుకు చెందినటువంటి శ్రీ విద్య అయితే ఉన్నత చదువుల కోసం ఏదైతే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ 2వ సంవత్సరం పూర్తి చేయడం కోసము కాకతీయ విశ్వవిద్యాలయంలో చేరింది. ఆమె ప్రస్తుతము రెండవ సంవత్సరం కెమిస్ట్రీ చదువుతుంది. అయితే ఈ నేపథ్యంలో హాస్టల్లో ఉన్నటువంటి బి బ్లాక్ లో ఆమె ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో శ్రీ విద్యకు సీనియర్లకు గత కొద్ది రోజులుగా తీవ్ర మనస్పర్ధలు ఉంటున్నాయి. అదే విధంగా వారి మధ్య పలు చిన్నపాటి తగాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో 6 సీనియర్లు ఆమెపై దాడి చేయడమే, అదే విధంగా దాడి చేయడంతో పాటు శ్రీ విద్య గురించి స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అయితే దీనితో పోలీసులు సైతం హాస్టల్ కు చేరుకుని పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. అయితే ఇదంతా మొత్తము ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీ విద్య తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అసలు జరిగినటువంటి పూర్తి వివరాలను ఆరా తీశారు. అనంతరం జరిగినటువంటి అంటే ఈ నెల 7-8 తేదీలలో హాస్టల్ కు వచ్చినటువంటి శ్రీ విద్య మరోమారు హాస్టల్ కు రాగా అక్కడ ఉన్నటువంటి సీనియర్లు కాస్త వేధింపులకు గురి చేసినట్లు ప్రస్తుతం శ్రీ విద్య చెప్పినటువంటి మాటలు కూడా మనం వినవచ్చు. అయితే ఈ నేపథ్యంలో 7-8 తేదీలలో సీనియర్ల యొక్క వేధింపులకు తట్టుకోలేక ఆమె ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే అక్కడ ఉన్నటువంటి కాకతీయ విశ్వవిద్యాలయం సిబ్బంది అదేవిధంగా తల్లిదండ్రులు వెంటనే ఆమెను వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అయితే సుమారు 13 రోజుల పాటు చికిత్స పొంది నేడు శ్రీ విద్య కన్ను మూసిందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఈ ఘటనపై పోలీసులు సైతం ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోదగినటువంటి అంశం ఏమిటంటే శ్రీ విద్య కొన ఊపిరితో ఉన్నప్పుడు అంటే శ్రీ విద్య కొన ఊపిరితో వైద్యశాలలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తన తల్లితో మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కన్న తల్లి శ్రీ విద్యను అడుగుతుంది ఆ యొక్క వీడియోలో కూడా ఏం జరిగింది, అసలు ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి తల్లి అడుగుతున్నటువంటి ప్రశ్నలు వాటికి అన్నిటికీ శ్రీ విద్య సమాధానం చెప్పడము, అదేవిధంగా తనను ఆ 6 సీనియర్లు తనను వేధించారని శ్రీ విద్య ఆరోపించిందన్నమాట. అంటే ఏదైతే శ్రీ విద్య కన్ను మూయకు ఏదైతే మృతి చెందక ముందు మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతము ఎంతో ఆ మాటలు విన్నా కూడా మనకు ఎంతో బాధాకరంగా ఉంటాయి. అంటే ఇటువంటి ఘటనలు ఏదైతే శ్రీ విద్య మృతి పట్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సైతము ప్రస్తుతము దీనిపై పూర్తి స్థాయి విచారణ సాగించి ఎవరైతే శ్రీ విద్య మృతికి ఎవరైతే కారకులు ఉంటారో అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. అలాగే శ్రీ విద్య తల్లిదండ్రులు సైతము అంటే 14 రోజుల పాటు తమ కళ్ళ ముందు తమ కుమార్తె చికిత్స పొందుతూ కన్ను మూయడంపై వారు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ప్రభుత్వ ఏదైతే కళాశాలల్లో ఈవిటీజింగ్, ర్యాగింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు సైతం ఎప్పటికెప్పుడు సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు, సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ తాజాగా ఈ కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ఏదైతే కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ ఘటన పై ప్రస్తుతం విద్యార్థి సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అదే విధంగా ఏదైతే శ్రీ విద్యకు న్యాయం జరగాలని దీనిపై ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే శ్రీ విద్య మృతికి కారకులైన వారిని గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు సైతం దీనిపై పూర్తి స్థాయి వివరాలు ఆరా తీస్తున్నారు. అసలు ఆ సీనియర్లకు శ్రీ విద్యకు వచ్చినటువంటి తగాదా ఎందుకు, అసలు తగాదా రావడానికి గల కారణం ఏంటి అనేటటువంటి కారణంపై మొత్తం వివరాలు ఆరాధిస్తున్నారు. అయితే ప్రాథమికంగా మనకు అందినటువంటి సమాచారం మేరకు ఏదైతే తమకు సంబంధించినటువంటి ల్యాప్టాప్ చోరీకి గురైందనేటటువంటి కారణంతో శ్రీ విద్యపై ఆ యొక్క అనుమానం వ్యక్తం చేసినటువంటి సీనియర్లు కాస్త వేధించారనేటటువంటి వార్త కూడా మనకు తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి వివరాలు అయితే పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే శ్రీ విద్య మృతికి గల కారణాలు ఏంటి, అదే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ 6 శ్రీ విద్య చెప్పినట్లుగానే శ్రీ విద్య మృతికి కారకులయ్యారా అనేటటువంటి కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మొత్తం మీద శ్రీ విద్య తల్లిదండ్రులు చెబుతున్నారు అయితే ఎవరైతే యూనివర్సిటీలో తమ కుమార్తెను వేధించారో
అటువంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి సలాం. కోరుతున్నటువంటి పరిస్థితి. ఓకే సలాం. చెప్పండి. మీరు ఇప్పటికే అమ్మాయి కూడా చనిపోయే ముందు ఒక వాంగ్మూలం ఇచ్చింది వీడియో రూపంలో తన తల్లి దగ్గర. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, మనం చూసాము. అయితే ఇప్పుడు ఆమెపై దాడి చేశారనే ఆరోపణలో కానీ, అలానే ఆమెను 2 రోజుల పాటు బంధించారన్న విషయంలో కానీ ఎంతవరకు నిజం ఉంది? దీని గురించి పోలీసులు ఏమైనా స్పందించారా, మాట్లాడారా దీని గురించి? వాస్తవంగా రాజ్ కుమార్ 14 రోజుల పాటు శ్రీ విద్య వైద్యశాలలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందినటువంటి, అంటే సోమవారం మృతి చెందింది. అయితే ఆ సమయంలో ఏదైతే చికిత్స పొందుతూ కూడా తాను పడినటువంటి బాధను పూర్తి స్థాయిలో శ్రీ విద్యనే వారి తల్లిదండ్రులకు తెలిపిందనమాట. అంటే ఈ వివరాలు కూడా పూర్తి స్థాయిలో వేరే విద్యార్థులు తెలిపినటువంటి వివరాలు కూడా కాదు, స్వయంగా శ్రీ విద్య ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. తన తల్లితో తనను సీనియర్లు వేధించారు, తాను పడ్డటువంటి ఇబ్బందులు అన్ని ఇన్ని కావు, ఎవరైతే తనను ఇబ్బంది పెట్టారో వారిని చట్టరీత్యా శిక్ష పడేలా చూడాలని అయితే చెప్పేసి. సలాం, మరి కుటుంబ సభ్యులు చేసిన ఈ ఆరోపణలపై, ఆ వీడియోపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ తీసుకున్నారు ఏమైనా? ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు కూడా సాగిస్తున్నారు. అదేవిధంగా కేసు నమోదు చేశారు. అసలు ఆ 6 మంది సీనియర్లు ఎవరు, అసలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఈమె కలిగినటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు ఈమెను ఈ వేధింపులకు గురి చేసినటువంటి వారు అనేటటువంటి కోణంలో ఇప్పటికే పోలీసులు పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే దీనికి బాధ్యులవుతారో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, అదే విధంగా ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. అయితే మొత్తం మీద పోలీసులు కూడా ఆ మధ్య కౌన్సిలింగ్ ఇచ్చారు. ల్యాప్టాప్ ఆమె దొంగతనం చేసినట్టు ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా అమ్మాయిని శ్రీ విద్యని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరి ఆ తర్వాత ఏమైనా మళ్ళీ సీనియర్లు ఆమెను ర్యాగింగ్ చేయడం కానీ ఇలాంటిది ఏమైనా జరిగిందా ఘటన? లేదంటే ఆ తర్వాత వెంటనే ఆమె ఇంటికి వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగినాయా? వాస్తవంగా చెప్పాలంటే ఒక వ్యక్తిపై నెపం ఏదైనా మనం అనుమానం వ్యక్తం చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం, అంటే ప్రాథమిక సాక్ష్యాలు అనేవి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే శ్రీ విద్యను ఆ సీనియర్లు ఏదైతే మీరు ల్యాప్టాప్ చోరీ చేశారని ఆరోపించడం, ఆ తర్వాత పోలీసుల వద్దకు ఈ పంచాయతీ వెళ్లడంతో వెంటనే శ్రీ విద్య కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి మనస్తాపం చెందినటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇదే విషయాన్ని శ్రీ విద్య కూడా మనకు ఏదైతే వెంటిలేటర్ పై ఉండి కూడా మనకు మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. ఏదైతే తనను 6 మంది ఇదే విషయంపై తనను వేధింపులకు గురి చేశారని, తన పరువుకు భంగం కలిగేలా తాను బాధించినట్లు అని చెప్పేసి ఇప్పటికే శ్రీ విద్య తెలిపినటువంటి వీడియో కూడా మనము చూడవచ్చు. కానీ మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఒక ల్యాప్టాప్ చోరీ అనేటటువంటి విషయం కాకుండా తనను పూర్తి స్థాయి తనను ఎప్పుడు వేధింపులకు గురి చేశారు, ఈ అనుమానంతో ఏదైతే ల్యాప్టాప్ చోరీ చేశారనేటువంటి అనుమానం చూపి తనను వేధించారని చెప్పేసి శ్రీ విద్య చెప్పడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కూడా చోరీ జరిగిన సమయంలో పోలీసులు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అసలు దీనికి కారకులు ఎవరు అనేటటువంటి, అసలు ల్యాప్టాప్ చోరీ జరిగిందా, అసలు ల్యాప్టాప్ చోరీ చేసింది ఎవరు అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇక ఈ ఘటనలో ర్యాగింగ్ కోణమే ఉంటే, ఒకవేళ ఈ ర్యాగింగ్ గురించి ఇంతకుముందు యూనివర్సిటీ అధికారులు కానీ ఎందుకు ముందుకు గుర్తించలేకపోయి అంటారు? లేకపోతే ప్రస్తుతం ఇక అమ్మాయి కూడా మరణించింది ఆ సూసైడ్ ద్వారా, అయితే ఈ హాస్టల్ భద్రత కానీ వాళ్ళ విద్యార్థుల రక్షణ విషయంలో కానీ యూనివర్సిటీ వైఫల్యం కూడా ఏమైనా ఉందంటారా? వాస్తవంగా చెప్పాలంటే రాజ్ కుమార్, ప్రతి కళాశాలల్లో, అంటే వాస్తవంగా మనకు తెలంగాణ కాదు, ఏపీ కాదు, ప్రతి కళాశాలల్లో, అదేవిధంగా ప్రతి పాఠశాలలో ఈవి టీజింగ్, అదేవిధంగా ఈ ర్యాగింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై, దీనివల్ల కలిగేటటువంటి అనర్థాలపై ఇప్పటికీ ప్రభుత్వాలతో పాటు పోలీస్ శాఖ కూడా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ అని అంటే అక్కడ కూడా అంటే పెద్ద స్థాయిలో విద్యార్థులు ఉంటారు. అదేవిధంగా వారికి కూడా సపరేట్ గా ఈ ర్యాగింగ్ అంటే ఏంది, ఈవి టీజింగ్ వల్ల కలిగేటటువంటి అనర్థాలు అంటే ఏంది, ఇటువంటి వాటికి పాల్పడితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేటటువంటి కోణంలో కూడా ఖచ్చితంగా స్థానిక పోలీసులు వారికి అవగాహన కల్పించుంటారు. అయితే ఇది ఏమిటంటే వాస్తవంగా ఇది ఒక వసతి గృహం, ఏదైతే హాస్టల్లో ఉంటున్నప్పుడు జరిగినటువంటి ఘటనగా మనం దీన్ని చూడవచ్చు. అయితే మామూలు కళాశాలలో ఇలాంటి ఘటనలు జరిగితే దీన్ని మనం పూర్తి స్థాయిలో ర్యాగింగ్ అనేటటువంటి కోణంలో కూడా చూడవచ్చు. కానీ ఇది హాస్టల్లో వీరందరూ ఉంటారు ఒకే చోట, ఏదైతే బాలికలకు సంబంధించినటువంటి హాస్టల్ సపరేట్ గా ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి సీనియర్లు ఆమెను వేధించడము, అదే విధంగా అనుమానం వ్యక్తం చేయడము, ఏదైతే ల్యాప్టాప్ చోరీ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేయడము, అదేవిధంగా ఆమెను మాటికి ఆమెను వేధింపులకు గురి చేయడము, అదేవిధంగా ఒత్తిడికి గురి చేయడం, మానసిక ఒత్తిడికి గురి చేయడంతోనే ఆమె ఎలుకల మందు తినడము, ఆ తర్వాత వైద్యశాలకు వెళ్ళడము, నిన్న సోమవారం మృతి చెందడం అనేది మనం చూడవచ్చు. అయితే మొత్తం మీద ఈ కోణంలో పూర్తి స్థాయి మనకు అన్ని వివరాలు పకడ్బందీ తెలియాలంటే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దానిపై దర్యాప్తు సాగిస్తున్నారు. అసలు నిజంగానే దీని వెనుకలో ఉన్నటువంటి శ్రీ విద్య ఆత్మహత్య
గల కారణాలు ఏంటి, అసలు ఆ 6 మంది ఎవరు, ఆ 6 మంది నిజంగానే ల్యాప్టాప్ గురించే ఆమెను అనుమానించారా, లేకపోతే ఏదైనా సరే మామూలుగా ఏదైనా సరే మనస్పర్ధలు ఉన్నాయా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే పోలీసులు లాస్ట్ కు దర్యాప్తు అనంతరం వెల్లడించేటటువంటి వివరాలను బట్టి శ్రీవిద్య ఆత్మహత్యకు కలిగినటువంటి పూర్తి కారణాలు తెలియాల్సింది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే శ్రీవిద్య చివరగా చెప్పినటువంటి తన తల్లితో చెప్పినటువంటి మాటలు ప్రస్తుతము ఆ వీడియో అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను వేధించారని, తనను మానసిక ఒత్తిడి గురి చేశారని, తాను అవమానాన్ని భరించారని చెప్పేసి శ్రీవిద్య చెప్పినటువంటి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అంచలుగా మారాయి. దీనితో ఒక అంచనాకు ఏదైతే సీనియర్ల వేధింపులు తట్టుకోలేకనే ఏదైతే శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఏదైతే శ్రీవిద్య ప్రస్తుతం మృతి చెందింది, 13 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం మృతి చెందడం, అదేవిధంగా ఆ కుటుంబంలో పూర్వ విషాద ఛాయలు అనుకున్నాయి. మొత్తం మీద ఏదైతే శ్రీవిద్య మృతికి కారకులైన వారిని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కూడా కోరుతున్నాయి. రాజ్కుమార్. యా, ఓకే, రైట్ సలాం, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YK TV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.